నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. అయితే నేతాజీ సుభాష్ చంద్రబోస్కి మనమందరికీ కూడా సుపరిచితమే. నేతాజీ ఈ దేశ దాస్య శృంఖలాలను తెంచడానికి బ్రిటిష్ ముష్కరులను తరిమికొట్టే ప్రయత్నంలో తన ప్రాణాలను సైతం కూడా లెక్క చేయకుండా వీరోచితంగా పోరాడి ఎంతోమంది దేశ ప్రజలను ఇవాళ చైతన్యవంతం చేసినటువంటి వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. జననమే తప్ప మరణం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈ ప్రపంచంలో అది కేవలం నేతాజీ మాత్రమే. ఎందుకంటే ఆయన చావుకు సంబంధించిన ఇప్పటి వరకు కూడా ఆ యొక్క మిస్టరీని ఇప్పటి వరకు కూడా అది బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రాకన ముందుకు ఆయన అధికారంలోకి వస్తే నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణానికి సంబంధించిన రహస్య పత్రాలను బయటకు తీసుకొస్తాం, దానికి సంబంధించినటువంటి ఇష్యూలను అన్ని బయటకు తీసుకొచ్చి దేశ ప్రజానికానికి తెలియజేస్తామని చెప్పడం జరిగింది. మరి ఇప్పటికి కూడా 10 సంవత్సరాలు దాటిపోయింది, ఇప్పటికి కూడా ఆ రహస్య పత్రాలను బయటకు తీసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఆయన మరణానికి సంబంధించినటువంటి సీక్రెట్ని ఈ దేశ ప్రపంచ ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఆయన జయంతిని అధికారికంగా సెలవు దినంగా కూడా ప్రకటించాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతటితో కాకుండా పాఠ్య పుస్తకాలలో విద్యార్థులు విద్యను అభ్యసించేటువంటి పాఠ్య పుస్తకాలలో ఆయన చరిత్రను పాఠ్యాంశాలుగా కూడా చేర్చాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాల కోసం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఎల్లవేళలా పనిచేస్తుందని తెలియజేస్తూ ధన్యవాదాలు.